హాయ్ అండి. నేను గోబీ మంచూరియా చేశాను. మీలో ఎంతమందికి గోబీ మంచూరియా అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం, ఫేవరెట్ అని కాదు గానీ అప్పుడప్పుడు తినేదాన్ని. కానీ నాకు ఇప్పుడున్న థైరాయిడ్ వల్ల అప్పుడప్పుడు కూడా లేకుండా అయిపోయింది. మన సబ్స్క్రైబర్లో ఒకరు గోబీ మంచూరియా చేయండి అక్క అని కామెంట్ పెట్టారు. అందుకోసమనే చేస్తున్నాను. మా గార్డెన్ లోని కాలీఫ్లవరే అనమాట. నేను ఎక్కువగా ఆన్లైన్ లో శారీస్ ఏమి కొన్నాను. నాకు బాగా నచ్చి తక్కువ రేట్ అనిపిస్తే తప్ప. నేను కట్టుకున్న ఈ శారీ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. కాస్ట్ 470 పడింది. కాటన్ శారీ అనమాట. దీనికి ప్లెయిన్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది. కానీ నా దగ్గర ఉన్న బ్లూ కలర్ బ్లౌజ్ తో పేర్ చేశాను. ఎవరికన్నా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేశాను, చెక్ చేయండి. గోబీ మంచూరియా కోసం కాలీఫ్లవర్ ని వేడి నీళ్ళలో కాసేపు వేసి తీసేయాలి. నెక్స్ట్ కాలీఫ్లవర్ లో ఉప్పు కారాలన్నీ వేసుకొని కార్న్ ఫ్లోర్ కూడా వేసుకొని పిండిని లైట్ గా కోట్ చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ లో ఉల్లి, అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇంకా సాసులు, కెచప్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొంచెం వాటర్ యాడ్ చేసి అది వేసుకుంటే కాస్త గ్రేవీ లాగా చిక్కబడుతుంది. అలా చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం సాల్ట్, పెప్పర్, ఫైనల్ గా కొంచెం అంత కొత్తిమీర వేసేస్తే గోబీ మంచూరియా రెడీ అయిపోద్ది. మా బావ, మా పిల్లలు తిన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. బాయ్ బాయ్.